శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు కొర్రలతో ఉప్మా చేశాను. ఏంటి కొర్రలు ఉప్మానా అనుకుంటున్నారు? అవునండి. ఏ కొర్రలు అన్నమే తినాలా? ఇలా ఉప్మా చేసుకోకూడదా? మనం అన్నం వండుతాం కదా, అలా వండేసేసి పక్కన పెట్టేసుకుని చక్కగా ఉప్మా పోపు రెడీ చేసుకుని పోపు బాగా వేగిన తర్వాత ఈ వండుకున్న కొర్ర అన్నంలో కాస్త ఉప్పు కలుపుకుని సరిపడేది ఇందులో వేసేసుకుని పోపు వేసి కలిపేసుకోవడమే. వేగిన పోపులో కొర్ర అన్నం వేసేస్తే ఉప్మా అయిపోయిందండి. చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు కూడా కమ్మగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మనం ఇది తినాలి అనేది ఇలా వెరైటీగా కొంచెం రొటీన్ కాకుండా మార్చుకుని చేసుకుని తింటూ ఉంటే ఇష్టంగాను తింటాము, అది ఒంటికి పడుతుంది అన్నదే నా ఒక్క అభిప్రాయం అండి. అయితే మా వారి కోసం నేను ఇలా తిప్పలు పడి పొద్దుటే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను. ఇంట్లో కొర్రలు ఉన్నాయి, ఏదో రకరకాల నూకుందండి, అలా చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు కొర్రలు ఉప్మా చేశాను. ఆయన అయితే ఓంశానికి వెళ్తారండి, చెప్పరమాట వద్దు అంటాను అని. అంటే దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. 20 సంవత్సరాల నుంచి ఆయన ఓంశాంతికి వెళ్ళారు. అసలు ఎవరి మాట వినరు, ఎక్కడికి వెళ్ళరు, ఏమీ నచ్చదు. తను చక్కగా మరి ఆంజనేయ స్వామి పూజ చేసుకోవటం, ఇంట్లో అమ్మవారిని పూజ చేసుకోవటం అలానే ఉండేవారు. మరి ఇది ఎవరు చెప్పారు ఏమో నాకు తెలియదు, కానీ చెప్పకుండానే వెళ్ళటం మొదలుపెట్టారు. వెళ్తే 3 సంవత్సరాలు ఇంకా అందులోనే ఉండిపోయి ఇంకా అదొక మైకులోగా ఉండేది. ఎలాగా తెలియలేదు మనకి. కడకి అక్కడ 2 రకాలుగా ఉండటం, మనుషుల నడవడికి అన్నీ ఆయనకు అర్థమైపోయినాయి. అర్థమయ్యి మానేశారు, తగ్గిపోయి మామూలుగా ఆయన తీసుకున్న నియమాలన్నీ పాటిస్తున్నారు. భోజనం అదే నీసు లేకుండా భోజనం చేయడం అని అవి కొన్ని పాటిస్తున్నారులేండి, కొన్ని పాటించట్లేదు. కానీ మరి తర్వాత మళ్ళీ మొదలుపెట్టారండి. ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి దొంగసాటుగా చెప్పకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల పిల్లలు చిన్నవాళ్ళు ఈయన వెళ్ళిపోవటం, షాప్కి వెళ్ళారు అనుకుంటున్నానే, కానీ ఈయన ఎక్కడ చూడండి అక్కడిక్కడ మీటింగులని అన్నవరం అని ఇంకా 5 సైడ్కి తీసుకుపోతూ ఉంటారు. అలాగైతే వెళ్ళిపోవటం, నేను షాప్కి వెళ్ళారు వస్తారు అనుకోవటమే తప్ప ఇలా వెళ్తారని నాకు తెలియదు. ఇలాంటి మోసం పూరితంగా చేయకూడదండి మతం. భార్య అయినా సరే భర్తని అలా చేయకూడదు, భర్త అయినా సరే భార్యని అలా చేయకూడదు. చచ్చే వరకు భార్యాభర్తల మతం ఒకటే, ఇద్దరు కలిసి ఉండటం. ఇది మాత్రం వాస్తవం. లేదు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు, ఏదన్నా మతంలోకి నచ్చి వెళ్ళిపోవాలి. కానీ ఒకరు ఓటి అవ్వడం వల్ల జీవితాలు తారుమారు అవుతాయి, మనస్తత్వాలు వస్తాయి, తొందరగాను కూడా పోతాం బాధల వల్ల. నేను ఒకటే చెప్తానండి ఆయనతోటి, మీరు ఇప్పుడు వెళ్ళొద్దు. మన ఇద్దరం ఈ వయసులో ఇద్దరం ఉన్నాం, అందరూ పార్వతీ పరమేశ్వర్లా అంటున్నారు, తీసుకెళ్ళి వాళ్ళని గౌరవిస్తున్నారు. ఇది మనం దక్కించుకుందాం. టైం వచ్చి నేను వెళ్ళిపోతాను ముందు, అప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోద్దరు. కానీ ఇంకా మనకు ఇంతకన్నా ఆధారం ఏది లేదు. కాబట్టి మీకు ఎంచుకున్న జీవితం నాకు తెలుసు కాబట్టి, ఇక నా అడ్డు ఉండదు కాబట్టి, మీకు అక్కడ బాగుంటుంది కాబట్టి నాకు అంగీకారమే. అప్పుడు మీరు వెళ్ళిపోద్దరు, కానీ చేవసేద్దరు, కానీ అక్కడ ఉందరు. కానీ ఇప్పుడు వద్దండి, నాకు నచ్చటం లేదు ఇలాగా అని చెబుతున్నానండి. వినటం లేదు. ఉల్లిపాయ తిననని అలాగా ఇలాగా అని చాలా ఇబ్బంది పెట్టేవారు అప్పుడు ఫస్ట్లో వెళ్ళినప్పుడు. మోజు కొత్తలో ఏమాతనకన్నా అలా ఉంటుంది కదండి ఎవరైనా. కానీ తర్వాత కాస్త తగ్గుతుంది. కానీ ఈయన అలా కాదండి, ఈయన పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని అంటారు. ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, చెప్పేమనుకో అమ్మా నాన్నలు అయిపోయి ఏం బాధపడుతున్నారని ఆదరించాలి. అలా అన్నామనుకోండి, ఇంతలంత ఆశలు ఉన్నాయా మీకు అని అనుకోవచ్చు ఎవరైనా. బంధువులే బంధువులు పీక్కు తింటారండి. ఎవరి సమస్యలు వాళ్ళే తీర్చుకోవాలి. అమ్మ లేదు నాన్న లేదు, నీకొస్తే నీకే, నాకొస్తే నాకే, ఒకరికి ఎవరికే పట్టదు, ఎవరికి అవసరం కాదు, ఎవరికి వద్దు. ఈయనతో ఇలా ఉందండి. నేను చేసేనా ఇప్పుడు ఈవేళ గురువారం ఆయన క్యారేజీ పట్టుకుని మెదలకుండా వెళ్ళిపోయారు. ఇంక తినాలేరన్నమాట, అక్కడ తిన్నారు కదా. ఇప్పుడు ఇలా చేస్తే ఎవరికి నేను చెప్పుకోగలనండి? ఇందులో నీకు నష్టం అంటే నష్టమే. రోజు 9ంటికి వెళ్ళిపోయి మనిషి 10ంటి వరకు అక్కడ ఉండొచ్చారు అంటే నష్టం కదా. మనం రెక్కలు కొట్టుకుని బ్రతకాలి. మన కోసం పని ఎదురు చూడకూడదు, పని కోసం మనం ఎదురు చూడాలి అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకి తెలుసు, ఆయన కష్టజీవే కాదనం. మరి ఇది ఎవరు చెప్పారో ఏంటో తెలియదు కానండి. మరి ఆ ఓంశాంతి నుంచి కూడా నాకు అర్ధరాత్రి కాడ 11:30కి ఒకసారి ఫోన్ వచ్చింది. రూమ్ తాళాలో సత్యనారాయణ అన్నయ్యని అడగాలి అని. ఆయన కంగారు అంటే నైట్ అయిన తర్వాత మా పిల్లల ఫోన్ చేసినా నాకు కంగారు వచ్చేస్తుందండి. ఎవరు ఎలా ఉన్నారని భయం కదా. అందరూ ఒక ఎత్తు అయితే నాకు ఒక ఎత్తు భయం ఎక్కువ. కంగారు వచ్చేసి ఎవరా ఫోన్ చూస్తే సత్యనారాయణ అన్న ఉన్నారా అనేటప్పటికి ప్రాణం సగం ఎగిరిపోయింది.
ఎవరు మీరండి ఏంటండి అంటే నిద్ర పెట్టేసిందండి అప్పటికి 11:30 12 అవుతుంది. మా కోడలు కూడా ఉంది అనేటప్పుడు గబగబాను సత్యనారాయణ అన్నయ్య అంటే అవండి ఎవరంటే ఓంశాంతి నుంచి అంటే అమ్మ అనుకుని అప్పుడు ఆయన లెగ్గొట్టి ఇచ్చాను రూమ్ తాళాలని ఏంటో అడిగారు. మళ్ళీ మొన్న చేశారండి. అప్పటికిప్పటికి మొన్న 10 రోజుల కిందట చేశారు సాయంకాలం టైంలో. ఇది కదండి మహాశివరాత్రి కదా, అక్కడ పనులకి సేవలకి ఈయన బాగా ఉపయోగపడతారన్నమాట. అందుకు ఆ చేస్తే ఇలాగా సత్యనారాయణ ఉన్నారా అంటే మీరు ఎవరో ఏంటి, మేము ఆడవాళ్ళు ఫోన్ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు, ఇది మీరు ఎందుకు చేస్తున్నారో మొన్న అర్ధరాత్రి కాడ చేశారు, ఇలా మాట్లాడారు. సరే అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు చేశారు. అసలు మీరు ఆ ఓం శాంతి అని అంటున్నారు, ఈ ఆడవాళ్ళ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు మరి అడగాలి కదండి. నేను ఇవ్వలేదని ఈయన అంటున్నారండి. అడగాలి కదండి. అడిగాను. సారీ మేడం అది కాదండి, ఇలా బుక్లో రాస్తుందండి. ఎలా రాసుకున్నారు, మీకు ఎవరు ఇచ్చారు? సరే కంప్లైంట్ పెట్టవలసి వస్తే కంప్లైంట్ పెడతాను. మరి మాకైతే చాలా భయం, బయట నుంచి నెంబర్లు వస్తే పెద్దవాళ్ళం కదా, జాగ్రత్తగా ఉంటాం మరి అని చెప్పడం జరిగింది. మీరు నెంబర్లో గట్టా ఇచ్చి ఇలాగా చేశారంటే చాలా ఇదవుతుంది, మరి ఇలా చేస్తున్నారని ఆయనకి చెప్పాను, నేను చెప్తాను, నేను మాట్లాడతాను అన్నారండి. ఇంతవరకు తెచ్చుకోవడం ఎందుకండి, మనం ఏదో బతుకుతున్నాం. ఆ భగవంతుడి మీద భారం వేసుకుని ఏదో కాటికి కాళ్ళ సాపుకుని మరి కూర్చుని ఉన్నాం. ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అనే పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటివి కూడా తట్టుకోవాలి అంటే ఏదో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇలాంటివి అంటే కూడా ఎక్కడ తట్టుకోగలం చెప్పండి. ఒక అమ్మ బాధ అర్థం చేసుకుంటారని చెబుతున్నానండి. ఎవరు కూడా ఇలా భార్యాభర్తలు విడివిడిగా దొంగసాటుగా ఏ పని కూడా చేయకూడదు. భర్తకు తెలకుండా భార్యకు తెలకుండా భర్త చేస్తే అది తప్పుడు పనితో సమానం అవుతుంది. ఇది నిజంగా నిజం నేను చెప్పేది. ఎవరైనా సరే అర్థం చేసుకోవాలి. అత్యవసరం ఉంటుంది, ప్రాణాపాయం ఉంటుంది. అది తెలియకుండా చేసింది తెలియకుండానే చక్కబడిపోవాలి. ఎందుకనంటే ఒక గౌరవంతో చెప్పకుండా ఉండేది ఉండాలి కానీ మన ఒక దుర్మార్గంలాగా చెప్పకుండా మనం చేసేది మూర్ఖత్వంగా చేసేలాగా ఉండకూడదు. ఇది మాత్రం చెబుతాను. కొన్ని పనులు నేను అలా చేస్తాను కాబట్టి ఉదాహరణ చెబుతున్నానే తప్ప మరి ఇంకొకలాగా ఎవరు ఏమనుకోవద్దు. ఇది కూడా చెప్పుకోకపోతే ఈ జీవితానికి నాకు సార్థకం ఉండదేమో, అర్థం ఉండదేమో అని చెబుతున్నాను. ఎవరైనా సరే చచ్చే వరకు కలిసి ఉండాలి. వద్దన్న దెబ్బలాడుకుంటే సందాలకు కలిసిపోవాలి. భార్యాభర్తలు అంటే అంతే. మరి ఇదే నేను చెప్పగలను. చూసారా, నచ్చిందా? మరి ఇంకా చెబితే ఈ వీడియో వెళ్ళదండి.